నా లైఫ్లో యేసయ్య చేసిన మిరాకిల్స్, నేను పొందుకున్న ఆత్మీయంగా ఎదిగిన ఎదుగుదల గురించి మీ అందరికీ కొంచెం క్లుప్తంగా దేవుని మాటలు చెప్పాలని ఆశతో ఇక్కడ నిలబడ్డాను. ఇందాక మా సిస్టర్ చెప్పారు కదా, నిజంగా మేము ఈ ప్రాంతానికి రావడం కానీ ఈ సహవాసంలో జాయిన్ అవ్వడానికి కానీ దేవుని కృప, మాదైతే ఏం లేదు. ఇంతకుముందు మా స్టేటస్ అయితే ఇది కాదు, ఇప్పుడు మీరు చూస్తుంది అయితే అసలు కాదు. మా చేతుల్లో ఏమీ లేదండి, మేము ఎంటీ నీళ్ళు. మా జీవితంలో దేవుడు లేనప్పుడు ఎప్పుడైతే మా జీవితంలో యేసయ్య వచ్చారో అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతగా ఆశీర్వదిస్తాడు దేవుడు. అసలు మేము ఎప్పుడు ఊహించలేదు కూడా. ఇంత కృప చూపించి మమ్మల్ని ఒక తలమానికగా చేశారు, ఒకరికి ఇచ్చేటట్టుగా చేశారు. ఒకప్పుడు మాది తీసుకునే స్థితి అండి, మాకే తృప్తికరంగా ఉండదు, ఇంకా పక్కన వాళ్ళకి ఏం పెడదాం. ఇప్పుడు మాకే ఎక్కువైపోయి వస్త్రాలైనా వస్తువులైనా తిండైనా ప్రతి ఒక్కటి సమస్తం సమృద్ధి, ఇంకా సముద్రం అంత సమృద్ధి, ఇంకా ఒకటి మా దగ్గర లేదు అనే ఆలోచనే రావట్లేదు. దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే అసలు మేము ఊహించని రీతిలో ఆశీర్వదించాడు. మా మొదటి స్థితి అయితే చాలా ఘోరం. ఇంకా మా పేరెంట్స్ మా దగ్గర చాలా దాచిపెట్టారు, మాకు ఏది చెప్పేవారు కాదు. ముఖ్యంగా మా మమ్మీ అయితే ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉంటుంది, మాతో చెప్పేది కాదు. ఇంకా దేవునితోనే ఎక్కువ కనెక్ట్ అయ్యేది. మా డాడీకి చెప్పదు, అలానే వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికి చెప్పదు. మాకు తెలియకుండా ఎన్నో ఎన్నో శ్రమలు అనుభవించింది, ఎన్నో బాధలు. ఒకరికి చెప్పుకుండే కాదండి, మేము కడుపులో ఉన్నప్పుడు ఏదో పాయిజన్ తాగాలని ట్రై చేసింది, ఒక బావిలో దూకాలని ట్రై చేసింది. అవన్నీ ఆటంకాలు, శోధనలు. దేవుని కృపను బట్టి బతికాం తప్పితే ఇంకా మాకు ఒకళ్ళు ఉన్నారని, వాళ్ళ మీద ఆధారపడాలని మేము సొంత వారిని కూడా నమ్ముకోవట్లేదు. ఒకప్పుడు నమ్మేవాళ్ళం అండి, వాళ్ళ కాళ్ళ వేళ్ళబడి అడిగేవాళ్ళం ఆస్తులు అవి అని. ఇంకా దేవుడు మాకున్నారు, దేవుడు ఉంటే ఇంక ఇవన్నీ ఎందుకు. మాకు రావాల్సిన డాక్యుమెంట్స్ కానీ, అంటే హౌస్కి సంబంధించి ఆస్తి కానీ ఏది న్యాయం జరగలేదు. అసలు మాకు మనుషులు న్యాయంగా అసలు ఏదీ చేయలేదు. మేము ఇంకా వాళ్ళం బతిలాడేవాళ్ళం, జరగలేదు, న్యాయం జరగలేదు, మాకు రావాల్సింది రాలేదు అని. ఈ ఆస్తులన్నీ సంపాదించుకోకపోయినా సర్వలోకానికి సృష్టికర్త అయిన యేసయ్యను సంపాదించుకున్నాము. ఆయనను బట్టి మేము మహింకరంగా దీవించబడ్డాం. ఇప్పుడు మనం చూస్తున్న అన్నీ శాశ్వతం కాదండి. ఈ లోకంలో ఆస్తి, సంపద, మనుషులు ఇవన్నీ పర్మనెంట్ కాదు కదా. యేసయ్య రాజ్యం ఒక్కటే పర్మనెంట్. మొదటగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఇవన్నీ మేము ఒక పడ్డాము ఈ లోకం కోసం. అవి కావాలి, ఇవి కావాలి, ఆస్తి కావాలి, వాళ్ళు వీళ్ళు అని. అదంతా జ్ఞానం లేనప్పుడు ఇప్పుడు మాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, ఏది వెతకాలో, ఎవరి కోసం వెతకాలి. మాకు ఇప్పుడు ఇవన్నీ, మాకు ఒక హోటల్ ఇచ్చారు. ఇంకా రాబోయే రోజుల్లో మంచి గృహాన్ని మేము చేరబోతున్నాము. మాకు మంచి లైఫ్ ఇచ్చారు, స్టడీస్ విషయంలో కానీ ఏదైనా సమృద్ధి. ఇంకా ఏ స్థితిలో మేము ఒకప్పుడు దీన స్థితి కానీ ఇప్పుడు సంపన్న స్థితికి తీసుకొచ్చాడండి. అసలు ఆయనకి మేమేమి ఇచ్చి రుణం తీర్చుకోలేము. నా పట్ల కూడా ఎన్నెన్నో ఆశ్చర్యకారాలు. అసలు మీ ముందు ఇప్పుడు నేను కనబడడానికి కూడా కారణం దేవుడు నన్ను కోరుకున్నాడు. ఈవెన్ మా పేరెంట్స్ కూడా నన్ను కోరుకోలేదట్టని నాకు అందింది. అంటే ఎక్కువగా ఆడపిల్లల్ని ఇష్టపడరు కదండి. మళ్ళీ ఆడపిల్లలైనా ఎవరన్నా ఒక అబ్బాయి అయినా పుట్టుంటే సంతోషిస్తారు కదా. కానీ స్కానింగ్ తీసినప్పుడు మళ్ళీ అమ్మాయి అనేసరికి వాళ్ళు బాధపడ్డారు, అబ్బాయి అయితే బాగుండు, బాగా చూసుకునే వాళ్ళము అని. ఏమో మరి అన్ఎక్స్పెక్టెడ్గా నేను పుట్టాల్సి వచ్చింది. దేవుడు నన్ను కోరుకున్నాడు కాబట్టి ఈ యొక్క లైఫ్ నాకు ఇచ్చాడు దేవుడు. మా సొంత వాళ్ళు అయితే నన్ను కోరుకోలేదు. దేవుని ప్రేమ వాళ్ళల్లో ఉంచి నన్ను ఇలా ఈ లోకాన్ని పరిచయం చేశాడు. మీ అందరినీ నాకు పరిచయం చేశాడు యేసయ్య. అంతటితో ఆగిపోలేదండి నా లైఫ్. పుట్టుకతోనే ఒక యుద్ధంతో నేను గెలిచాను. అసలు బయటకు వద్దామా రానా అనే సస్పెన్స్లో ఉంది. బయటకు వచ్చాక కూడా ఎన్నో అద్భుతాలు, ఒక్కొక్క స్టేజ్కి ఒక్కొక్క అద్భుతం చేశాడు దేవుడు. ఒక ఆమె వచ్చి కిడ్నాప్ చేయాలనుకుంది నన్ను, అక్కడ కూడా నన్ను దేవుడు తప్పించాడు. ఆ చిన్నప్పుడు నేను ఇంకా స్కూల్లో జాయిన్ అవ్వలేదు. ఆమె వచ్చి మేడం పిలుస్తున్నారు, మీ పాపని ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారని మా నాయనమ్మకి చెప్తే, మా నాయనమ్మ ఈ చెయ్యి ఇడిచిపెట్టేసి ఆమెకి ఇచ్చేస్తుంది నన్ను. మా నాయనమ్మకి వెంబటే దేవుడు జ్ఞాపకం చేశాడు. ఎక్కడమ్మా వీళ్ళ పేరెంట్స్ ఇంకా స్కూల్లో నేమే రాపిలేదు, ఎవరు నిన్ను పిలిచింది అంటే ఇంకా ఆమె వెళ్ళిపోయింది, మాట్లాడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
ఇప్పుడు అంటే అప్పుడు నన్ను ఆమె ఎత్తుకెళ్ళిపోతే నన్ను ఎప్పుడు ఏం చేసేవాళ్ళు, అమ్మేసేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు. ఒకటి కాదు, గర్భంలోంచి బయటకు వచ్చిన కాడి నుంచి ఎన్నెన్నో ఆపదలు ఫుల్గా అసలు చెప్పుకుండేవి కాదు. స్టడీస్ విషయంలో అయితే నేను బాగా చెడిపోయింది అంటే నా 9th క్లాస్ అండి. లాక్డౌన్ టైం బాగా దేవునికి కనెక్ట్ అయింది కూడా అదే పీరియడ్. ఎప్పుడైతే చెడిపోయానో నాకు అనిపిస్తుంది కదా, బాగా టైం వేస్ట్ చేయడం కానీ, ఇంకా ఫుల్గా ఎంజాయ్, ఫ్రెండ్స్ వాళ్ళని సంతోషపెట్టాలి, వాళ్ళ కోసమే. ఇంట్లో వాళ్ళకు కూడా అంత ప్రిఫరెన్స్ ఇవ్వను నేను. వాళ్ళ కోసం ఏదో ఒకటి చెయ్యాలి, వాళ్ళని సంతోషపెట్టాలి, నన్ను చూసి వాళ్ళు ఆనందించాలి, వాళ్ళ కోసం ఖర్చు పెట్టేదాన్ని. ఏదైనా వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళని చూడను, ఇంకా వాళ్ళు ఒక గ్యాంగ్ ఉండాలి, ఎప్పుడు తిరుగుతూ ఉండాలి, అట్లా ఆలోచిస్తూ ఉంటా. కానీ అదే సంవత్సరంలో నేను బాగా దేవునికి కనెక్ట్ అయ్యాను, బాప్తిసం పొందాను. September 5th 2 years అయిపోయిందండి. ఇంకా బాప్తిసం పొందిన తర్వాత శిరీష అనే అమ్మాయి సమాధి చేయబడి షారోన్ పుష్పంగా దేవుడు నాకు కొత్త లైఫ్ ఇచ్చాడు. ఆ పుష్పం వల్ల ఎప్పుడు నేను వికసిస్తూ ఉండాలి, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ పుష్పం వాడిపోకుండా ఎప్పుడు పరిమళించాలి నా జీవితం అని ఆయన రాసి పెట్టాడు. అలాగే నాకు నవోదయ సీట్ రావడం కూడా నా తెలివైతే కాదు, నా జ్ఞానం కాదు, అసలు నాకు అంత లేదండి. మీరు అనుకుంటున్నారేమో, నేను కూడా అనుకున్నాను ఒకప్పుడు నా జ్ఞానం అని, కానీ కాదు, దేవుడిచ్చిన జ్ఞానం అది. సేవకులు చేసిన ప్రార్థన, వాళ్ళు ఎప్పుడు మన కోసం నిరంతరం చేస్తున్న ప్రార్థన ద్వారా నేను అంత మంచి సీట్ కొట్టాను. దేవుడు కృప చూపించాడు. నవోదయ సీట్ అయిపోయిన తర్వాత కూడా కాలేజ్ ఇంకా 10th అయిపోయింది, కాలేజీలో చేరానండి గుంటూరులో. అక్కడ కూడా చాలా ఫ్రెండ్స్ ద్వారా చాలా ఆటంకాలు వచ్చాయి నాకు. ఇంకా నేను 9thలోనే బాగా దేవునికి వచ్చేసాను కదా, ఇంకా మళ్ళీ పాడైపోతానేమో అని నాకు అనిపించింది. ఇంకా అక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ అంతా లోకానుసారమే, ఒక్క వాళ్ళు కూడా నాకు సెట్ అయ్యే వాళ్ళు ఒక్కళ్ళు కూడా దొరకట్లేదు. ఏంటి దేవుడు, ఒక్క అమ్మాయి కూడా లేదు నా కోసం, అసలు ఒక్క అమ్మాయినన్నా కనిపించాలి. ఒక వారం మొత్తం నేను సర్చింగ్లోనే ఉన్నాను, ఒక్క గుడ్ ఫ్రెండ్ దొరికిద్దేమో, అమ్మాయితో మాట్లాడదాం. ఇంకా అందరు ఎక్కువ చూసిన ఫ్రెండ్స్ అందరు సినిమా కబుర్లు, దయ్యాల స్టోరీలు ఇట్లానే మాట్లాడతారు. నాకేమో ఇది మనం వినకూడదు, మనకు అసలు నచ్చవు, మనకు వాటి మీద ఆశ కూడా లేదు. ఇంకా ఏంటంటే వాళ్ళందరూ అలా మాట్లాడుతుంటే నాకు నేను మాట్లాడే వాళ్ళు ఎప్పుడు దొరుకుతారని కొంచెం ఫేసులు చూస్తే కొంతమంది క్రిస్టియన్స్ ఫేస్ లాగా ఉంటుంది. వాళ్ళని అడుగుతా, మీరు క్రిస్టియన్సా? కాదండి. ఇంకెవ్వరు నాకు దొరికే వాళ్ళు కాదు. ఎందుకు తీసుకొచ్చావే సార్, ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చాను, ఈ కాలేజీలో ఎందుకు ఉన్నాను, నేను ఒంటరిగా ఉన్నాను. ఇంకా ఒకసారి ఫుల్గా ఏడ్చుకున్నాను, ఒక్క అమ్మాయి కూడా లేదు, నీ మాటలు మాట్లాడుకోవడానికి, షేర్ చేసుకోవడానికి కానీ ఒక్కరు కూడా లేరే అని వారం కనిపెట్టానండి. ఇప్పుడు నాకు ఒక 30 మందికి పైగా దేవుడు ఆత్మీయ బిడ్డల్ని ఇచ్చారు. అక్కడ కూడా అంతా ఇంకెప్పుడు దేవుని సహవాసమే, దేవుని బిడ్డలు అందరూ ఎంత ఐక్యంగా అంటే అసలు ప్రేయర్ సపోర్టింగ్ చాలా బలంగా ఉంటుంది, పాటలు పాడే వాళ్ళు ఉంటారు. అసలుకి ఒక గ్యాంగ్ తయారైంది అక్కడ. దేవుణ్ణి స్తుతిస్తాం మేము. ప్రతి సండే అక్కడ ప్రేయర్ జరిగిద్ది. నేను అనుకుంటా ఇక్కడ ప్రతి సండే నేను మిస్ అవుతున్నాను, అది కాక బాప్తిసం తీసుకున్న బల్లారాధన, ఇట్లా ఆలోచిస్తూ ఉంటాను. లైవ్లో అన్న పాల్పొందంటే సెల్ ఫోన్స్ అప్పుడు ఎలా ఉండదు ఇంటర్మీడియట్కి. ఇంకా మేము అలా ఆలోచిస్తూ స్టార్టింగ్ ఒక 5గురితో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు అసలు రూమ్ పట్టట్లేదు, అంతమందిని తీసుకొచ్చేస్తున్నాడు దేవుడు. అసలు నేనేం పిలవట్లేదు, ఎవరు పిలవట్లేదు, వాళ్ళే వచ్చేస్తున్నాడు. దేవుడు ప్రేరేపణ అలా కలిగించాడు. ఎన్నెన్నో అద్భుతాలు. మా ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, వీళ్ళు దేవుని ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉంది, మళ్ళీ లోకానుసారంగా ఒక గ్రూప్ ఉందనమాట. వీళ్ళు అనుకోకుండా పరిచయం అయిపోయారు నాకు. వీళ్ళందరూ ఉండి, నువ్వేంటి మూవీస్ చూడకుండా సండే మనకి మూవీస్ వేస్తారు, ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు, డీజే సాంగ్స్ అందరు ఎగురుతారు, వేసిన స్టెప్పే వేసిందే. ఇంకా ఒక 700 ఒక 1000 మంది దాకా ఉంటారు 2 క్యాంపస్లు కలిపి. అమ్మో, ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఈడే ఉన్నారేమో అనిపిస్తుంది. ఇంకా ఎట్లా ఎంజాయ్ చేస్తారంటే, నాకు ఎలాగో దేవుడు ఆశ తీసేశాడు కాబట్టి నాకేమో వెయ్యాలి చూడాలని నాకేం ఉండదు. వీళ్ళందరూ డాన్స్ చేస్తుంటే వామ్మో, ఇంతమంది ఎప్పుడు దేవుని తెలుసుకోవాలి, ఇంతమంది రక్షించబడాలా, అదొక భారం వచ్చేది. అసలు ఇంతమందికి ఎప్పుడు దేవుడు తెలియాలని రాకడొస్తే మరి ఎలా? ఇంకా లోకంలోనే లోకాశల్లోనే ఉండిపోయారే. అది లోకస్తులా అంటే కాదు, దేవుని బిడ్డలే. ప్రేయర్కు మాత్రం క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ క్యాంపస్లో, చాలామంది. ఇంకా వాళ్ళందరూ జస్ట్ నేమ్కి మాత్రమే. కొంతమంది సేవకులు పిల్లలే ఉన్నారు అక్కడ, వాళ్ళ అన్న సేవ చేస్తారు, కొంతమంది వాళ్ళ పేరెంట్స్ సేవ చేస్తారు. వాళ్ళ సేవకుల పిల్లలే అంతలా ఉంటే ఇంకా మాదిరి చూపించాలి కదా మరి మిగతా వాళ్ళకి. మాదిరి లేకుండా ఇంకెంత మాత్రం వాళ్ళు భక్తి చేయలేరు కదండి.
మా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, నీకు మేము కావాలంటే మాతో వచ్చి మూవీ చూడు, మాతో వచ్చి డ్యాన్స్ చేయాలి, ఇలాంటే మాతో వద్దు, మాతో నీకు ఫ్రెండ్షిప్ వద్దు, వదిలే అన్న. ఇంకా వాళ్ళకి నేను ఏం చెప్పినా వాళ్ళు వినట్లేదు. నేను చూడను, నాకు నచ్చదు, నాకు అది వద్దు అంటే, ఇంకేంటి మరి నువ్వు ఎంజాయ్ చేసేది, ఇంకేంటి నువ్వు ఎంజాయ్ చేసేది, ఈ వయసే కదా ఎంజాయ్మెంట్ అంటే. ఏంటి ఈ వయసా? ఈ వయసే ఏసైకి కావాలి, అది వాళ్ళకి తెలియదు కదా. ఈ వయసులోనే మనం ఎంజాయ్ చేయాలి. ఇంకా నువ్వు ఎప్పుడు ముసుగేసుకొని భక్తి భక్తి అంటే కుదరదు, రేపు చేసుకుందాంలే, ముసలోళ్ళు అయిపోయినాక దేవుడి దగ్గర పోవచ్చు, యూత్ మొత్తం యంగ్ ఏజ్ మొత్తం ఈ పీరియడ్ మొత్తం ఎంజాయ్ చేయాలి మనము అని. నా ఫ్రెండ్స్ ఒక్కళ్ళు కూడా క్రిస్టియన్ లేరు, అందరు హిందూసే, అందరు ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు అన్నారు, ఇంకా నువ్వు వస్తావా రా, ఇంకా అదేమన్నమాట. నేనైతే రాను అన్నా. అయితే మాతో ఉండొద్దు అన్నారు. మంచిది అన్న. మరి మీకు తెలిసింది ఇదేనేమో ఎంజాయ్మెంట్, 3 గంటలు చూసే సినిమా, ఎగిరిన స్టెప్ వేసింది, ఇంకా అదేనా మీకు తెలిసిన ఎంజాయ్, ఇంకా మీకు తెలియని ఎంజాయ్ ఎంతో ఉంది అంటే, ఏంటిది ఎంజాయ్ అంటే, అది మీకు అర్థం కాదులే, మీకు తెలియని ఆహారం నా దగ్గర ఉందని యేసయ్య ఎలాగైతే అన్నారో అదే మాట నేను అక్కడ చెప్పాను. మీకు తెలియని ఎంజాయ్మెంట్ నాకు ఒకటి ఉంది, అది మీకు చెప్పిన అర్థం కాదు, దేవుడే మీకు చెప్తాడు అది అని చెప్పేసి ఇంకా వాళ్ళని వదిలేశానండి. ఇంక ఇప్పుడు ఎలా ఉందంటే పొజిషను, ఇంకా వాళ్ళకి దేవుని అంటే మనలో యేసయ్యని చూస్తారు, లోకస్తులు అంటారు కదా వాక్యంలో. బహుశా నాలో యేసయ్య వాళ్ళకి కనిపిస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒకటి అంటే మనం వినకూడని మాటలు ఉంటాయి కదా, మనం మాట్లాడుకోని మాటలు, అలా వాళ్ళ బ్యాచ్ మొత్తం మాట్లాడుతున్నప్పుడు నేను అదే గ్యాంగ్ కదా, అక్కడ కూర్చొని ఏంటి మా అంటే, నువ్వు వినకూడదులే అలాంటివి, నీకు తెలియలేవి, చాలే, ఈ ప్రత్యేకత వాళ్ళకి కనిపిస్తుంది, వీళ్ళు నన్ను ఇన్వాల్వ్ చేయని అట్లా, నీకు ఆ విషయం తెలియలేమో, ఆ మూవీస్ తెలియదు, నీకు ఆ హీరో తెలియదు, వాళ్ళ విషయం అంటే నేను లోకానుసారంగా జ్ఞానం లేనట్టు చూస్తారు. సర్లే, లోకం విషయంలో లోకానుసారంగా మనం చిన్నపిల్లలాగే ఉండాలి, కానీ దేవుని విషయంలో బాగా బుద్ధి కలిగి ఉండాలి అని బాగా అర్థమైంది. ఇంకొక లాస్ట్ ఒక పాయింట్ చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్లోకి నేను వచ్చానండి. అంటే మా సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఇంకా కాలేజ్ నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పేసి మా స్పిరిచువల్ గ్యాంగ్ ఒకటి ఉంటుంది. రోజు సండే అక్కడ ప్రే చేస్తాము. ఉదయాన్నే స్తోత్ర ప్రార్థన 3ంటికి జరిగిద్ది. అలారం పెట్టుకొని లేసేస్తాం అందరం. ఇంకా మా సీనియర్స్ అందరు వెళ్ళిపోతున్నారని చెప్పేసి వాళ్ళందరూ ఉండి క్యాంపస్, బైపీసీ క్యాంపస్ మొత్తాన్ని పిలిచారనమాట. ఇంకా లాస్ట్ సండే వెళ్ళిపోతున్నారు కదా అందరూ, దేవుని మాటలు కొన్ని చెప్పుకొని మీ అందరికీ చెప్తారు, ఒకసారి రండి అని అందరిని ఇన్వైట్ చేశారనమాట. అందరు రూమ్కి వచ్చేసారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అంతమంది వస్తారని. రూమ్ మొత్తం ఫిల్ అయిపోయింది. అయితే మా సీనియర్స్ అందరుండి, శిరీష కొన్ని మాటలు చెప్పాలి నువ్వు అంటే, అక్క నేనేంటి అక్క సీనియర్స్ ఇంతమంది ఉంటే అంటే, లేదు నువ్వు ఒకసారి చెప్పు, కొన్ని సాక్ష్యాలు కానీ కొంచెం యూత్కి సంబంధించిన మాటలు కానీ ఏదైనా చెప్పు, వాళ్ళందరూ వినాలి, చాలామంది అన్యజనులు ఉన్నారు, విగ్రహారాధికులు, వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పేసి ఇంకా నన్ను నిలబెట్టాడు దేవుడు. ఇంచుమించు దేవుని కృపను బట్టి నేను ఒక 80 మందికి సువార్త చేశానండి ఆ రోజు. నిజంగా దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడంటే ఆ రోజు. దేవుని మాటలు చెప్తుంటే చాలామంది అసలు నోరు తెరుచుకొని వింటున్నారు. అమ్మో నిజంగా దేవుడే మాట్లాడుతున్నాడేమో, నేను కాదని నాకు అప్పుడు అర్థమైంది. వాక్యం అంతా దేవుని మాటలన్నీ అయిపోయాక ఇంకా కొంతమంది ఏడ్చుకుంటున్నారు, అమ్మో దేవుడు పట్టేసుకున్నాడు అయితే అని ఇంకా అర్థమైపోయింది. ఒక అమ్మాయి నా ఫ్రెండ్, శిరీష బాగా ఏడిపించేసావు శిరీష అని. అదేంటి అంటే, నాకు ఏడుపు వచ్చేసింది నిజంగా. ఒకప్పుడు నేను క్రిస్టియను కానీ మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాను, మా మదర్ క్రిస్టియన్ మా ఫాదర్ హిందూ అన్నది. మరి నువ్వెట్టు వెళ్తున్నావు అంటే, అదే నాకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు దేవుణ్ణిలో ఉన్నాను, తర్వాత పాడైపోయి మళ్ళీ ఇప్పుడు దేవుణ్ణిలోకి వచ్చాను కదా, కొంచెం గిల్టీ ఫీలింగ్, ఒక రకంగా మనస్ఫూర్తిగా లేదు. దేవుడు నన్ను ఎలా ఏమనుకుంటాడో, ఒకప్పుడు పాపం చేసి మళ్ళీ యేసయ్య దగ్గరకు వచ్చాను కదా, ఆయన ఎలా ఫీల్ అవుతున్నాడో అన్నది. అప్పుడు నేనుండి, నువ్వే పొజిషన్లో ఉన్నా ఆయన నిన్ను రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు, ఆయన నీ ఎదుట చేతులు చాచున్నా, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళడమే ఆలస్యం, ఆయన దగ్గరికి వెళ్తే నిన్ను కౌగిలించుకుంటాడు, నువ్వు వాళ్ళ కన్నీరు విడిచొద్దామా, దేవుడు నీ కోసం చేతులు చాచాడు, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా గొప్ప లైఫ్ ఇస్తాడు దేవుడు నీకు అని చెప్పేస్తే, నిజంగా దేవుని కృప ఉంది కాబట్టి అమ్మాయితో దేవుడు మాట్లాడాడు. అలా చాలామందికి సువార్త చేశానండి క్యాంపస్లో. నిజంగా అసలుకి నిన్న మనం విన్నాం కదా, మొన్ననో శనివారం ప్రకాష్ అన్న చెప్పారు వాక్యంలో,
చివరి కార్నర్లో యేసన్న గారు స్టేజ్ మీద వచ్చి వాక్యం చెప్పి ఆ దెబ్బతో యేసన్న గారు ఎలా తెలిసిపోయారో, నేను ఒక్క రాత్రి ప్రార్థన చేశానండి. ఆ ప్రార్థనతో 90% ఆఫ్ ద క్యాంపస్ నేను ఎలానో తెలిసిపోయింది. నా పేరు మరుగు కానీ అదిగో ప్రేయర్ చేస్తుంది, అమ్మాయిని పిలువు. అంత సాక్ష్యం ఇచ్చాడండి దేవుడు. అసలు నాదైతే జ్ఞానం కాదు, నాకు అసలు అంత స్టామినా కూడా లేదు. నిజంగా దేవుడు అంత సాక్ష్యాన్ని ఇచ్చాడు, గొప్పగా దీవించాడు. ఈవెన్ మా మేడం వాళ్ళు జేఎల్స్ కూడా నా కోసం ప్రేయర్ చేయరా, జాబ్ రావాలి అని. వాళ్ళు ఎక్కడ, నేను ఎక్కడ, అసలు ఏజ్ సెట్ కాలేదు కదండి. అయినా దేవుడు ప్రేమించి ఒక గొప్ప సాక్ష్యం ఉంది క్యాంపస్లో, దాన్ని కాపాడుకోవాలి. అలా మంచి ఫ్యూచర్ ఇచ్చాడు. అసలు ఇంకా రాబోయే రోజుల్లో బలంగా వాడుకుంటాడని నమ్మకం ఉంది. స్టడీస్ విషయంలో కూడా దేవుడు గొప్ప కృప చూపించి మంచి రిజల్ట్ ఇస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఇయర్ నీట్ రాయాలండి, ఎంబీబీఎస్ చదవాలి. అది కూడా నా ఆశ అయితే కాదు, దేవుని కోసమనే నేను చదువుతున్నాను. దేవుని కోసం జీవించాలి. రేపు ఆయన సేవ చేయాలంటే నార్మల్గా వెళ్తే వాల్యూ ఇవ్వరండి చూసే సొసైటీ. ఒక వాల్యుబుల్ పర్సన్గా ఆయన దగ్గరికి వెళ్దామని ఆ తీర్మానం తీసుకున్నాను. అది దేవుని చిత్తమైతే వస్తుంది. దేవుని సేవ చేయాలి. రాబోయే రోజుల్లో అనేకులకి నేను సువార్త చెప్పాలి, ఆయన మాటలు పంచాలి. అదే నా గోల్, అదే నా ఎయిమ్. అనేకుల్ని నేను ఒక రక్షణ అనే నావలోకి నడిపించాలి. అది నా వల్ల అయితే కాదు, కానీ దేవుడు నాకు ఒక కృపని అనుగ్రహించును గాక. ఆమేన్.